వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. ప్రపంచం మారిపోతోంది, కాలంతో పోటీ పడుతోంది, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను ఎంత తొందరగా అందిపుచ్చుకుంటే అంత మెరుగైన ఫలితాలు దక్కుతాయి. వాహన రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే మనం కూడా అందుకు సన్నద్ధంగా ఉండాల్సిందే. అదే పనిచేస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు. ఈ వెహికల్స్కు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాయి. అయితే పబ్లిక్ నుంచే రెస్పాన్స్ రావాల్సింది. వారి డౌట్స్ క్లియర్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. బ్యాటరీ వెహికల్స్ అన్నిట్లోనూ ది బెస్ట్ అని ప్రూవ్ చేయాల్సింది. పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు దడపొట్టిస్తున్నాయి, కాలుష్యం కాటేస్తోంది. వాహనదారుల జేబులకు చిల్లు, ప్రజల ఆరోగ్యానికి ముల్లు. వీటన్నింటికి ఒక్కటే సొల్యూషన్. అదిగదిగో ఎలక్ట్రిక్ వెహికల్స్. పొగుండదు, పొల్యూషన్ అస్సలుండదు, పెట్రోల్ డీజిల్ తో పనే లేదు. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే. మరి ప్రాబ్లమ్స్ మాటేంటి? ఛార్జింగ్ ఎలా, మెయింటెనెన్స్ ఎలా? మనకి వెహికల్లో బూట్ స్పేస్ కూడా ఉంది. ఇది వచ్చేసి లిథియం అయాన్ వెహికల్. ఇది వచ్చేసి చార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 3 అవర్స్ పెడితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ మనకి ఇందులో వచ్చి రిమూవబుల్ బ్యాటరీ. ఇది ఈ ప్లేట్ రిమూవ్ చేస్తే చాలు, మనం బ్యాటరీని బయటకు తీసి ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఖర్చు ఎంత అవుతుంది? మైలేజ్ ఎంత ఇస్తుంది? పెట్రోల్ వాహనం బెటరా, ఈ వెహికల్ తో లాభమా? గ్రీన్ వెహికల్స్ పై ప్రజల్లో అనేక కన్ఫ్యూజన్. మరోవైపు విద్యుత్ వాహనాలపై తెలుగు రాష్ట్రాల ఫోకస్. సరికొత్తగా తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ 2020-30 పాలసీ. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు రెడ్ కార్పెట్. ఏపీలో గ్రామ సచివాలయాలకు ఎలక్ట్రిక్ బైక్స్. త్వరలో ఏపీ వ్యాప్తంగా 400 ఛార్జింగ్ స్టేషన్స్. ఆంధ్రప్రదేశ్ లో 250 కోట్లతో టెస్టింగ్ ఫెసిలిటీస్. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే. ఇంకెందుకు ఆలస్యం? రై రై ఎలక్ట్రిక్ రైడ్. గో గ్రీన్, చలో రే చల్. బైక్ నుంచి బస్సు వరకు ఇప్పుడంతా ఈ బళ్లదే భవిష్యత్తు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని చాలా మంది అనుకుంటారు, కానీ కొనడానికి కాస్త ఆలోచిస్తారు. ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి, ఇలా రకరకాల డౌట్స్. ఈ సమస్యలన్నింటినీ సొల్యూషన్ చూపిస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు. కారు అదే స్పీడు, బైకు భలే జోరు, బస్సు అదుర్సు, సౌండ్ చేయకుండా సైలెంట్ గా దూసుకుపోతాయి. డిజైన్ అదిరిపోతుంది, కంఫర్ట్ గాను ఉంటుంది, పర్ఫార్మెన్స్ లో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. అచ్చం పెట్రోల్ డీజిల్ కార్ల మాదిరి, కాకపోతే బ్యాటరీతో నడుస్తుంది అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. మరోవైపు తెలుగు ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో విద్యుత్ వాహనాలకు భలే హుషారు. ఎలక్ట్రిక్ వాహనాల మీద అపోహలను తొలగించుకొని ప్రజలు వీటి వైపు మొగ్గు చూపితే కనుక ఖచ్చితంగా మంచి చేసిన వాళ్ళం అవుతాం, సొసైటీకి మంచి చేసిన వాళ్ళం అవుతాం, సెల్ఫ్గా కూడా ఆర్థికంగా కూడా మంచి చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్తున్నారు. సో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ వల్ల ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతాయి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుందనే అంచనాలు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వెహికల్స్ తో బోలెడు బెనిఫిట్స్. విద్యుత్ వాహనాలు కొంటే అనేక ఇన్సెంటివ్స్, ట్యాక్స్ లో ఫుల్ సేవింగ్స్, మైలేజ్ లో మస్త్ బెనిఫిట్స్. ఇలా ఒకటా రెండా, అంతకు మించే. Our vehicle is almost 44.5 kilowatt hour batteries annamata.
సో ఆల్మోస్ట్ 45 యూనిట్స్ ఆఫ్ కరెంట్ కాలుతుంది. సో 45 యూనిట్స్ అంటే ఇప్పుడు డొమెస్టిక్ ఛార్జెస్ 5 to 7 రూపీస్ మధ్యలో వేరే ఉంది. సో 10 రూపీస్ వేసుకుని ఇట్స్ అబౌట్ 450 రూపీస్ ఫర్ 300+ కిలోమీటర్స్ అండ్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు 300 కిలోమీటర్స్. ఇప్పుడు నార్మల్ ఒక పెట్రోల్ డీజిల్ కార్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనం అనుకుంటే 1 lakh కిలోమీటర్స్ తిప్పుదాం అనుకుంటే, సో పర్ కిలోమీటర్ మనకి ఆల్మోస్ట్ 1 lakh తిప్పడానికి 7 to 8 lakhs అవుతుంది, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్, ఫ్యూయల్ టాప్అప్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రైస్ కూడా సర్చ్ అవ్వచ్చు. ఇది ఇప్పుడున్న ప్రైజెస్ అని చెప్తున్నాం మనం, పెట్రోల్ అండ్ డీజిల్ కూడా. విద్యుత్ వాహనాలతో ఇన్ని లాభాలున్నా కొనుగోలుదారులు అంతలా ఆసక్తి చూపకపోవడానికి కారణం వారిలో సరైన అవగాహన లేకపోవడమే. విద్యుత్ వాహనాలన్నీ అల్ట్రా మోడ్రన్ వెహికల్సే, ఆదిరిపోయే ఫీచర్సే. అయినా ప్రజల్లో ఏదో అనుమానం. కేవలం ఛార్జింగ్తో మాత్రమే నడిచే వాహనాలవడం వల్ల మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఎలా? ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా? మెకానిక్ దొరుకుతాడా? స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయా? ఇలా ఏవేవో అనుమానాలు అల్లుకుపోతూ ఉంటారు. నిజాలు తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయరు. ఈ సాకెట్స్ ఏవైతే కనబడుతున్నాయో ఇవి వాళ్ళు ఇచ్చే ఛార్జింగ్ పాయింట్, కార్కి సంబంధించిన ఛార్జింగ్ పాయింట్. మన సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే ఛార్జింగ్ పాయింట్ ఉంటుందో కారు కూడా ఇక్కడ పైన సర్కిల్ రూపంలో ఉన్నది, ఇక్కడ కింద ఇంకో 2 సర్కిల్స్ ఉన్నవి. ఈ పాయింట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక పోర్టబుల్ ఛార్జర్ని కూడా మనకి కార్ కిట్లో ఇస్తున్నారు. 12 watts బ్యాటరీ ఛార్జర్ని మనం క్యారీ చేసుకోవచ్చు ఎప్పుడు మనతో పాటు. దీన్ని మనం ఒకవేళ కార్ కనుక సడన్గా ఛార్జింగ్ అయిపోయి బ్యాటరీ ఆగిపోతే కనుక ఈ బ్యాటరీని పెట్టుకొని డైరెక్ట్ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని మన నియరెస్ట్ పాయింట్కి వెళ్ళి అక్కడ మనం పూర్తిగా ఛార్జింగ్ పెట్టుకునేందుకు కూడా వీలుంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే అందరికీ మొదట వచ్చే డౌట్, మార్గమధ్యంలో ఛార్జింగ్ ఎలా? ఆ ఒక్క డౌట్ కనుక క్లియర్ అయితే విద్యుత్ వాహనాల కొనుగోళ్లకు ఎంతో మంది ముందుకొస్తారు. ఆ ఛార్జింగ్ సమస్యని సాల్వ్ చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 400 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ రహదారుల్లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ నెలకొల్పేందుకు సన్నద్ధమవుతోంది. తెలంగాణ సర్కారు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనుంది. హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పవర్ పాయింట్ అందుబాటులో ఉంచబోతోంది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో 178 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు సైతం ఛార్జింగ్ సదుపాయం కల్పించేందుకు అనుమతులు మంజూరు చేయనుంది. మరోవైపు ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థలు తమ స్టేషన్ల వద్ద త్వరలోనే ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం కల్పించనున్నాయి. ఇలా అనేక రకాలుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంచడం ద్వారా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. మనం చూసుకోవచ్చు, ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన మెషిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జ్ చేసే మెషిన్. ఇది 50 kilowatts ఫాస్ట్ ఛార్జర్. ఇది 50 kilowatts అంటే ఒక వెహికల్ని, ఒక యావరేజ్ కార్ని మనం ఛార్జ్ చేయడానికి 1 గంట సమయం పడుతుంది. గంటలో మనం చేసిన ఛార్జింగ్ తోటి ఆ కారు 300 నుంచి 350 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో రోడ్ల మీదకి వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు ఛార్జింగ్ పాయింట్ల దగ్గర లేదంటే వెయిటింగ్ చేయలేం కాబట్టి ఈ ఫాస్ట్ ఛార్జర్లను రోడ్ల దగ్గర పెడతారు. నార్మల్గా ఇళ్లల్లో అయితే ఈ 50 watts కాస్త 8 kilowatts, 50 kilowatts కాస్త 8 kilowatts ఛార్జర్ మన ఇళ్లలో ఉంటుంది. అది ఓవర్ నైట్ మనం 6 hours to 7 hours ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ సమస్య దాదాపు తీరిపోయినట్టే. రాయితీలు భేషుగ్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువే. ఇంకేం లాభాలున్నాయి? విద్యుత్ వాహనాల తయారీలో ఏ సంస్థలు ముందున్నాయి? ఆ కంపెనీలు పాటిస్తున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి? ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే. ఈ బండ్లపై ఎందుకంత క్రేజ్? ఏంటి వీటి స్పెషాలిటీ? అంతా ఎలక్ట్రిక్ మంత్రమే జపించడానికి రీజన్ ఏంటి? వాటితో బెనిఫిట్స్ ఏంటి? బైక్లు హాట్ కేక్స్ లా ఎందుకు అమ్ముడుపోతున్నాయి? ఎలక్ట్రిక్ బస్సులకు దేశవ్యాప్తంగా ఎందుకంత డిమాండ్? హైదరాబాద్లో అడుగడుగునా ఆర్టీసీ బస్సులే. నిత్యం 100 ట్రిప్పులు తిరుగుతుంటాయి. బస్సులు ప్యాసింజర్స్తో పాటు పొల్యూషన్ని మోసుకొస్తాయి. ఆర్టీసీ బస్సుల పొగ వల్లే నగరంలో అధిక కాలుష్యం. అందుకే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విద్యుత్ వాహనాల్ని తయారు చేసే దిగ్గజ కంపెనీ ఎలక్ట్రా గ్రీన్ టెక్. చూస్తున్నారుగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తీరు. బస్సుల తయారీకి 300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది ఎలక్ట్రా. దాదాపు 3000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వం సైతం అనేక రాయితీలిచ్చింది. ఎలక్ట్రా గ్రీన్ టెక్ తయారు చేసే ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్ ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే 40 గ్రీన్ బస్సులు హైదరాబాద్లో కాలుష్యరహిత సేవలు అందిస్తున్నాయి.
హైదరాబాద్తో పాటు ముంబై, పూణే, కేరళ, హిమాచల్ ప్రదేశ్లో సైతం ఎలక్ట్రిక్ బస్సులు రన్నింగ్లో ఉండటం విశేషం. ఎలక్ట్రికల్ బస్సెస్ అనేది ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సెస్ అనేవి ఎక్కువగా ఈ డీజిల్ కన్జ్యూమ్ చేసే వాహకాలు కావటం వలన వీటిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఎలక్ట్రిక్ బస్సులే కాదు, బ్యాటరీ స్కూటర్స్కు మార్కెట్లో ఫుల్ డిమాండ్. ఈ మధ్య ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కస్టమర్స్ రిక్వైర్మెంట్కు అనుగుణంగా అన్ని రకాల ఈ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వెహికల్స్ కు ఏమాత్రం తీసిపోవు. ఇంకా చెప్పాలంటే వాటికి మించిన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మా దగ్గర రెండు మోడల్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి లో స్పీడ్, ఇంకోటి వచ్చి హై స్పీడ్. లో స్పీడ్ ఎలా అంటే ఇది లేడీస్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆ వెహికల్కి రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. స్పీడ్ కూడా వచ్చి 25 ఉంటుంది. 80 కిలోమీటర్లో ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి ఆ వెహికల్ చాలామందికి ఈజీగా ఉంటుంది అండ్ అది కాస్ట్ ఆఫ్ కూడా చాలా తక్కువే. ఫీచర్స్ అదిరిపోయేలా ఉండటంతో సేల్స్ కూడా సూపర్గా ఉంటున్నాయి. ఇలా బైక్ వస్తే అలా అమ్ముడుపోతున్నాయి. సేల్స్ బాగుంది. ఫస్ట్ మంత్ అయితే వచ్చి చూశారు. సెకండ్ మంత్ నుంచి ఫుల్ ఫ్లో. మా దగ్గర బండ్లు కూడా లేదండి. మేము మ్యాక్స్ 60 వెహికల్స్ అమ్మాము 1 మంత్లో. అన్ని ఇంకా బుకింగ్స్కి ఒక 40 to 50 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో మొత్తం ఎలక్ట్రిక్ కాబట్టి కస్టమర్స్ చాలా మంది వచ్చి ఎలక్ట్రికే కావాలి అనుకుంటున్నారు. కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వెహికల్స్తో అనేక ప్రయోజనాలు. ముఖ్యంగా పర్యావరణ హితం. కార్బన్ మొనాక్సైడ్, సల్ఫ్ డయాక్సైడ్, బెంజిన్ లాంటి హానికర వాయువుల ఉద్గారాన్ని నివారించవచ్చు. విద్యుత్ వాహనాలతో శబ్ద కాలుష్యం సున్నా. ఇవి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్. బ్యాటరీ వెహికల్స్ లో ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో ఆ దిశగా వినియోగదారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి. వాహనదారులలో అవగాహన పెరిగితే ఫ్యూచర్ అంతా ఈ వెహికల్స్దే హంగామా. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి తెలుగు ప్రభుత్వాలు టాప్ ప్రియారిటీ ఇస్తున్నాయి. కొనేవారికి బోలెడు బెనిఫిట్స్. రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు. రోడ్ ట్యాక్స్ కట్టనక్కర్లేదు. ఇలా బండి కొనుక్కొని అలా వెళ్ళిపోవచ్చు. కస్టమర్లతో పాటు తయారీదారులకు మస్తు మినహాయింపులు. ఏపీ, తెలంగాణలో ఇక భవిష్యత్ అంతా ఈ బళ్లదే అండంలో డౌటే అవసరం లేదు. తెలంగాణ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో అనేక వరాలు. ఈ వెహికల్స్ కు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. రోడ్ ట్యాక్స్ ఉండదు. వీటి నుంచి 100% మినహాయింపు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వెహికల్ 2020-30 పాలసీలో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ బైకులు, 20,000 ఆటోలు, 5,000 ప్యాసింజర్ వెహికల్స్, 5,000 కార్లు, 500 బస్సులు, 10,000 ట్రాన్స్పోర్ట్ 3 వీలర్స్, ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను 100% రద్దు చేసింది. ఇంతకంటే బంపర్ ఆఫర్ ఇంకే ఉంటుంది? To make great strides of progress in electric vehicle adoption and also make our city and our state the epicenter of electric vehicle manufacturing and adoption. Now I offer the city of Hyderabad as a test case for all electric vehicle manufacturers to come and work with us. Come and work with our Hyderabad Metro Rail. Come and work with our MMTS. Come and work with our RTC and see how together we can explore better public transportation solutions, better shared mobility solutions with our aggregators, Uber, Ola and many others out there. విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు మాత్రమే కాదు, తయారీదారులైన పరిశ్రమ వర్గాలకు భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తోంది తెలంగాణ సర్కారు. 200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు 30 కోట్లకు తగ్గకుండా 20% పెట్టుబడి సబ్సిడీ, 25 కోట్లకు తగ్గకుండా 7 ఏళ్ల పాటు జీఎస్టీ తిరిగి చెల్లింపు, 5 ఏళ్ల పాటు 5 కోట్ల పరిమితితో 25% విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ బదిలీ, రిజిస్ట్రేషన్ రుసుముల నుంచి మినహాయింపు. ఇలా విద్యుత్ వాహనాల తయారీ సంస్థలపై వరాల జల్లు కురిపించింది తెలంగాణ సర్కారు. అటు ఏపీ ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు తీసుకుంటోంది. 250 కోట్లతో టెస్టింగ్ ఫెసిలిటీని సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఎలక్ట్రిక్ బైకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ వ్యాప్తంగా 400 ఛార్జింగ్ స్టేషన్లు, నేషనల్ హైవేలపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రోత్సాహకాలతో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రభుత్వ విధానాలతో తయారీదారులతో పాటు కొనుగోలుదారులు ఫుల్ హ్యాపీ. ఎలక్ట్రిక్ వాహనాల్లో
హైదరాబాదే నెంబర్ 1 అంటున్నారు నిపుణులు. 2 ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త పాలసీలు బాగున్నాయి, లాభసాటిగానూ ఉన్నాయి. అయితే ప్రజల్లో మార్పు రావాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాధాన్యతను, ప్రయోజనాలను వాహనదారులు గుర్తించాల్సి ఉంది. విద్యుత్ వాహనాలపై ఉన్న అపోహలు తొలగాల్సి ఉంది. అలా జరిగితే తెలంగాణ, ఏపీలో విద్యుత్ వాహనాలకు ముందంతా మంచి కాలమే. ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే కనుక ఖచ్చితంగా పొల్యూషన్ అయితే తగ్గించడం వల్ల అవుతాం. ఏదైతే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందో ఆ హాని తగ్గుతుంది. ఆ పెట్రోల్, డీజిల్ వెలికితీతకు ఏదైతే ఆయిల్ మైన్స్ ఉన్నాయో అక్కడ కూడా పొల్యూషన్ తగ్గుతుంది. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే కనుక ఖచ్చితంగా పర్యావరణానికి మంచిదని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.